హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి పిల్లల లంచ్ బాక్స్లోకి టేస్టీ అండ్ హెల్తీ ఫ్రైడ్ రైస్. అయితే ఎప్పుడూ ఒకే రకమైన ఫ్రైడ్ రైస్లు కాకుండా ఇలా గార్లిక్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ సీజన్లో ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. అంతేకాకుండా శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగించడంలో వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుంది. అలానే మనము ఏ రెసిపీ చేసినా పిల్లలు ఇట్టే పసిగట్టి ఆ ఫ్లేవర్తో గుర్తించి అస్సలు తినరు కదండి. అలాంటప్పుడు పిల్లలే కాదండి, అసలు పెద్దవారు కూడా గుర్తించలేరు ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్ను. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ తరుగు వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం క్యాబేజీ తురుము, సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఒక 4-5 బీన్స్ని వేసుకోండి. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులను వేసుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ వేయించుకోండి. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత వీటిని ఒక సైడ్కి జరిపి ఒక 15-20 వెల్లుల్లి రెబ్బలు వీలైనంత సన్నగా తురిమి కానీ ఇలా కట్ చేసి కానీ వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి. జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. వెల్లుల్లి ఏ మాత్రం మాడిపోకుండా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా రుచికి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసి కలిపేసేయండి. నేను ఇక్కడ 2 మెంబర్స్కి సరిపడా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే ఇలా రైస్ను ఉడికించి పొడి చేసి పెట్టుకోవాలి. ఆ రైస్ని ఇందులోకి వేసి పూర్తిగా ఆయిల్ తాలింపు అంతా దీనికి పట్టేలా కలపండి. ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల ఫ్రైడ్ రైస్కు ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ సోయా సాస్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చివరిలో కొత్తిమీర తరుగును వేసి ఓసారి కలిపేసి ఇలా రైస్ పూర్తిగా వేడెక్కిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి. వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది చల్లారినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. మరి మీరు కూడా పిల్లలకు బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తూ ఎక్కువ క్వాంటిటీ తినాలంటే అప్పుడప్పుడు ఇలా గార్లిక్తో ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి. హెల్త్ పరంగా చాలా మంచిది. టేస్ట్ బాగుండడం వలన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.